ठाकुर जी, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి స్టేట్ నుండి వచ్చినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ మన్మోహన్ సాములు గారు వచ్చారు. అలాగే మన పూర్ణిమ అప్ప స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. అలాగే చోటేలాల్ సంవత్సరం జయంతి, చోటేలాల్ మీ అందరికీ తెలుసు, అతను కూడా వచ్చున్నారు. అలాగే స్టేట్ సెక్రటరీ సరోజ్ సాయి గారు కూడా వచ్చారు. మరియు మన గుంటూరు అండ్ రాయగడ ఎమ్మెల్యే క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బొత్తి గారు, కాళీరామ్ బజ్జి గారు, అలాగే ఇదంతా ఆర్గనైజ్ చేసినటువంటి మన కొండబాబు గారు, అలాగే మా బ్రదర్ కాశీనాయుడు గారు, అలాగే ఈ జిల్లా జనరల్ సెక్రటరీ పృథ్వీరాజ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ప్రముఖులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది అనే ఉగాది కానీ ఇది హిందూ నూతన సంవత్సరం. అంటే భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉన్నారో అందరికీ ఈ నూతన సంవత్సరం అనేది వచ్చేస్తుంది. కానీ మన తెలుగు వాళ్ళు ఉగాది అని పేరు పెట్టుకున్నాం కనుక మన తెలుగు వాళ్ళకే ఈ కొత్త సంవత్సరం మనం అనుకుంటున్నాం. భారతదేశం మొత్తం ఈ రోజు హిందూ నూతన సంవత్సరం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ అందరూ సుఖంగా ఉండాలని, స్మృతిగా ఉండాలని, మంచిగా ఉండాలని, ఐశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని కూడా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా మన ఇండియాకి ఫైనాన్షియల్ స్టేట్ అవుతుంది బొంబాయి, అలాగే మన ఒరిస్సాకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుంది కేవుంజార్. కానీ కేవుంజార్తో కలిపి రాయగడ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా నేను ప్రవాహం అయిన తర్వాత నా మనసులో కలిగింది. ఇది ఒక లక్ష్మీదేవి జిల్లా, ఇక్కడ సమృద్ధిగా ఉన్నది అంతా. నేను ఈ ప్రవాహం ఈ జిల్లాలో తిరుగుతుంటే నాకు తెలిసింది, నేను తెలుసుకున్నాను కూడా. అందుకే మీ అందరూ హాయిగా లక్ష్మీ కటాక్షంతో శుభసంతంతో ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కొండబాబు గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం మన ఒడిశాలో రాయగడ లేదంటే విన్నాను, నేను ఎప్పుడు రాలేదు. నాది గజపతి జిల్లా, నేను పల్లాగడ నుంచి వచ్చాను. నేను పల్లాగడ దగ్గర ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు మన్మోహన్ సాములు గారి దయ వల్ల స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అలాగే ఈ జిల్లా ప్రాణిగా ఉన్నాను. కానీ ఎప్పుడు ఈ ప్రాగ్రెస్ రాలేదు. మొట్టమొదటిసారి రావడం, ఇది చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా హాయిగా ఉంటారని మరి ప్రార్థిస్తున్నాను. ఆ ఒడియారే कोई बात नहीं कहीं अन्नमय हमरा प्रेसिडेंट होते हम राज्यसभा सभ्य हमरा स्टेट प्रेसिडेंट मनमोहन भाई तो कहबे और अन्नमय जदि कहबे ओडिया रे कहबे तेनु मु तेलुगु रे कहि देली ता कांग्रेस गडी ओडिया रे कहबे। धन्यवाद। हमरो आरएसएस प्रसारक हमर छोटलाल महंत आज्ञा को विपद कोई प्रेम को रिक्वेस्ट